వీక్షకులారా, ఈ వీడియోలో ఓఫిర్ గారి హైందవ క్రైస్తవ్యం పుస్తకంలోని 47వ అధ్యాయంలో రాయబడిన అర్ధనారీశ్వరుడు గురించి చూద్దాం. స్క్రీన్ పైన ఆ అధ్యాయం స్క్రీన్ షాట్ పెట్టాను, నేను చదువుతాను, వినండి. బ్రహ్మదేవుడు తన సతీమణి సరస్వతీదేవిని తన తొడ మీద కూర్చుండబెట్టుకున్నాడని మన పురాణాలు చెబుతున్నాయి. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని తన వక్షస్థలంలో నిలుపుకున్నాడు. కానీ పరమశివుడు మాత్రం అర్ధనారీశ్వరుడు. ఆయన తన భార్యను తనలో సగభాగంగా చేసుకున్నాడు. శివుడు పార్వతీదేవి ఒకే శరీరం. మీకు ఒక ఆశ్చర్యకరమైన సంగతి చెబుతాను. యేసుక్రీస్తు ఆయన సంఘ కన్యక ఏక శరీరం అని బైబిల్ చెబుతుంది. వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చి ఆయన సంఘమును గూర్చి చెప్పుచున్నాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 31-32 వచనాలు. అటువలే ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. క్రీస్తు ఆయన వధువు అయిన భక్త సంఘము ఏక శరీరం. శివుడు ఆయన భార్య పార్వతి ఏక శరీరం. ఈ పోలిక యాదృచ్ఛికమేనంటారా, లేక పరాత్పరుడు మనకు పంపిస్తున్న దివ్య సందేశం ఏదో ఇక్కడ దాగి ఉన్నదని ఒప్పుకుంటారా? విన్నారు కదా, ఓవరాల్గా ఓఫిర్ గారు పుక్కటి పురాణంలోని అర్ధనారీశ్వరుడు కాన్సెప్ట్ తీసుకొని శివుడిని యేసు ప్రభుతోనూ పార్వతిని సంఘముతో ఒక తప్పుడు వక్ర పోలిక పోలుస్తూ ఈ అధ్యాయం ముగించారు. వీక్షకులారా, ఇప్పుడు అర్ధనారీశ్వరుడు కాన్సెప్ట్ తెలుసుకుందాం. సృష్టి ఆరంభ సమయంలో బ్రహ్మ చేసిన మానసిక సృష్టి విస్తరించకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడట. అప్పుడు మైథుని సృష్టి చేయమని ఆకాశవాణి బ్రహ్మను ఆజ్ఞాపించగా బ్రహ్మ మైథుని సృష్టికి ప్రయత్నించాడు. అయినా స్త్రీ జనోత్పత్తి కాకపోవడంతో విఫలమయ్యాడు. శివుడి అనుగ్రహం లేకపోతే స్త్రీ సృష్టి జరగదు కాబట్టి మహాదేవుని ప్రసన్నం కోసం బ్రహ్మదేవుడు కఠోర తపస్సు చేశాడట. అలా చాలా సంవత్సరాల పాటు బ్రహ్మ చేసిన తపస్సుకు మెచ్చి ఉమామహేశ్వరుడు అర్ధనారీశ్వర రూపంలో దర్శనమిచ్చాడట. ఆదిదేవుని దివ్య స్వరూపాన్ని సందర్శించిన బ్రహ్మ ఎంతో పరవశితులైపోయి సాష్టాంగ ప్రమాణం చేశాడట. ఇంతకీ ఆ శివుడు అర్ధనారీశ్వరుడు ఎప్పుడయ్యాడు? ఆ పార్వతికి తన దేహంలో సగభాగాన్ని ఎలా కల్పించాడు? అసలు దాని వెనుక ఉన్న ప్రధాన కారణం ఏమిటి అనే విషయాలను వివరించి చెబుతుంది ఈ కథా సందర్భం. ఇది శివపురాణంలోని శతరుద్ర సంహితలో కనిపిస్తుంది. నందీశ్వరుడు బ్రహ్మ మానస పుత్రుడైన సనత్ కుమారుడికి ఈ కథను వివరించాడు. పూర్వం బ్రహ్మదేవుడు ప్రజలను వృద్ధి చేయటం కోసం తనదైన పద్ధతిలో సృష్టిని చేయసాగాడు. అలా తానొక్కడే ప్రాణులు రూపొందిస్తూ జీవం పోస్తూ ఎంతకాలంగా తన పనిని తాను చేసుకుపోతున్నా అనుకున్నంత సంఖ్యలో ప్రజాభివృద్ధి జరగలేదు. ఇందుకు ఎంతగానో చింతించిన బ్రహ్మదేవుడు పరమేశ్వరుని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు. బ్రహ్మ చేసిన కఠిన తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమయ్యాడు. సగం పురుషుడు సగం స్త్రీ రూపం గల దేహంతో ఆ శివస్వరూపం వెలుగొందసాగింది. పరమశక్తితో కూడి ఉన్న శంకరుని చూసి బ్రహ్మదేవుడు సాష్టాంగ ప్రమాణం చేసి అనేక విధాలు స్తుతించాడు. అప్పుడు శివుడు బ్రహ్మదేవుడితో బ్రహ్మ సృష్టికి సహకరించటానికి అర్ధనారీశ్వర రూపాన్ని తాను ధరించి వచ్చినట్లు చెప్పాడు. జాగ్రత్త వినండి. సృష్టికి సహకరించటానికి అర్ధనారీశ్వర రూపాన్ని తాను ధరించి వచ్చినట్లు శివుడు చెప్పాడు. అలా పలుకుతున్న శివుడి పార్శ్వభాగం నుంచి ఉమాదేవి బయటకు వచ్చింది. బ్రహ్మదేవుడు ఆ జగన్మాతను స్తుతించి సృష్టి వృద్ధి చెందటం కోసం సర్వసమర్థమైన ఒక రూపాన్ని ధరించమని, తన కుమారుడైన దక్షుడికి కుమార్తెగా జన్మించమని బ్రహ్మదేవుడు ఉమాదేవిని ప్రార్థించాడు. ఆమె బ్రహ్మను అనుగ్రహించింది. ఆ వెంటనే భవానీదేవి కనుబొమ్మల మధ్య నుంచి ఆమెతో సమానమైన కాంతులు గల ఒక దివ్యశక్తి అక్కడ అవతరించింది. అప్పుడు ఆ శక్తిని చూసి పరమేశ్వరుడు బ్రహ్మ తపస్సు చేసి మెప్పించాడు కనుక ఆయన కోరికలను నెరవేర్చమని కోరాడు. పరమేశ్వరుని ఆజ్ఞను ఆమె శిరసావహించింది. బ్రహ్మదేవుడు కోరినట్లుగానే అనంతరమైన దక్షుడికి కుమార్తెగా జన్మించింది. ఆనాటి నుంచి ఆ లోకంలో నారీ విభాగం కల్పితమైంది. స్థితిలయ కారకుల్లో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు తొలుత తాను ఒంటరిగా సృష్టిని ప్రారంభించిన దాని వల్ల ఎక్కువ ఫలితం కలగకపోయిందని పరమేశ్వర అనుగ్రహంతో స్త్రీత్వం అవతరించిన తర్వాత సృష్టి విశేషంగా పరివ్యాప్తమైందని ఈ కథ వివరిస్తుంది. వీక్షకులారా, ఇప్పుడు అర్ధనారీశ్వరుడు కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు చెప్పండి, శివుడికి యేసు ప్రభువుకి ఏమైనా పోలిక ఉందా? మరియు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన దేవుని సంగమునకు పార్వతికి ఏమైనా పోలిక ఉందా? మొదట శివుడి గురించి హైందవ గ్రంథాలు ఏమి చెబుతున్నాయో చూద్దాం. హిందూ సాహిత్యాలు మరియు వారి పుస్తకాలలో శివుడి భౌతిక రూపం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. నేను స్క్రీన్ పైన ఆంగ్లంలో పెట్టాను, మీరు పాస్ చేసి చదువుకోవచ్చు. అలాగే రిఫరెన్సెస్ చెక్ చేసుకోవచ్చు కూడా. లింగ పురాణం 31 అధ్యాయంలోని 28 నుంచి 32 శ్లోకాలలో ఇలా ఉంటుంది. స్వామికి అసభ్య లక్షణాలు ఉన్నాయి. అతను పూర్తిగా నగ్నంగా ఉన్నాడు. అతను తన అవయవాలకు బూడిద పూసుకున్నాడు. అతని చేతులు కొరివి కట్టిన తిప్పడంలో నిమగ్నమయ్యాయి. అతని కళ్ళు ఎర్రగా మరి కపిలవర్ణముగా ఉన్నాయి. కొన్నిసార్లు అతను ఘోరంగా నవ్వాడు. కొన్నిసార్లు అతను ఆశ్చర్యకరంగా పాడాడు. కొన్నిసార్లు అతను రసిక నృత్యం చేస్తాడు. మరి కొన్నిసార్లు అతను పదే అరిచాడు. అతను సన్యాసుల చుట్టూ తిరుగుతూ భిక్షాటన కోసం వేడుకున్నాడు. అతను తన మాయ చేత తనకు నచ్చిన రూపాలను స్వీకరించాడు. ఇవి నేను ఏవో ఊహించుకొని చెప్పడం లేదు, వారి గ్రంథాల్లో రాసి ఉన్నదే చదువుతున్నాను.
అలాగే శివుని మామ అయిన దక్ష మహారాజు శ్రీమద్ భాగవతంలో శివుని గురించి ఇలా చెప్పారు. శ్రీమద్ భాగవతం 4:2-12-15 శ్లోకాలు. అతనికి కోతి కళ్ళు లాంటి కళ్ళు ఉన్నాయి, అయినప్పటికీ అతను నా కుమార్తెని వివాహం చేసుకున్నాడు. అతని కళ్ళు జింక పిల్లలాగే ఉన్నాయి, అయినప్పటికీ అతను నన్ను స్వీకరించడానికి నిలబడలేదు. మధురమైన మాటలతో నన్ను స్వాగతించడం మంచిదని అతను అనుకోలేదు. శివుడు శ్మశాన వాటికలు వంటి మురికి ప్రదేశాల్లో నివసిస్తాడు మరియు అతని సహచరులు దెయ్యాలు మరియు రాక్షసులు. పిచ్చివాడిలా నగ్నంగా, కొన్నిసార్లు నవ్వుతూ కొన్నిసార్లు ఏడుస్తూ అతను తన శరీరం అంతా శ్మశాన వాటిక బూడిదను పూస్తాడు. అతను క్రమం తప్పకుండా స్నానం చేయడు మరియు అతను తన శరీరాన్ని పుర్రెలు మరియు ఎముకల దండతో అలంకరిస్తాడు. అలాగే మత్స్య పురాణంలో మనం శివుని గురించి ఇలా చదువుతాము. మత్స్య పురాణం 154లోని 329-341 శ్లోకాలు ఈ విధంగా ఉంటాయి. ఆ మాటలు విన్న ఋషులు తమ మనసును నియంత్రిస్తారు మరియు ఆమె ఉద్దేశమును గ్రహించారు. కుమార్తె, ప్రపంచంలో 2 రకాల సుఖాలు ఉన్నాయి మరియు మొదటిది శరీరం యొక్క సంతృప్తి, రెండవది మనశ్శాంతి. శివుడు నగ్నంగా క్రూర స్వభావంతో శ్మశానంలో నివసించేవాడు. పుర్రెలను ధరించుకునేవాడు. ఒక సన్యాసి, ఒక బిచ్చగాడు, పిచ్చివాడు, వికారమైన మరియు భయంకరమైన వస్తువులను సేకరించడానికి ఇష్టపడతాడు మరియు దుర్మార్గపు అవతారం. అతన్ని మీ భర్తగా చేసుకోవడంలో మీకు ఏ ప్రయోజనం ఉంటుంది? విన్నారు కదా వీక్షకులారా. కాబట్టి పై 3 భాగాల నుండి మీరు శివుని యొక్క వికారమైన శారీరక రూపాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, శివుడికి మామగారు ఉన్నప్పుడు దేవుడని పిలవగలరా? దేవుడు తన సృష్టికి భిన్నంగా ఉన్నాడని బైబిల్ నుండి మనందరికీ తెలుసు. శివుడు మానవుడిగా భౌతికంగా భార్య కూడా ఉండగా దేవుడు ఎలా అవుతాడు? మరి యేసు ప్రభు వారేమో దేవుడు కదా, అలాంటప్పుడు ఒక మనుష్యుడికి దేవునికి ఓఫీర్ గారు ఎలా పోలికలు చూపారు అనేది ప్రశ్న. నాకు తెలిసి ఓఫీర్ గారు క్రీస్తును కేవలం మానవుడిగానే ప్రకటిస్తున్నారు కాబట్టి ఇలా చేసుంటారు. అవును, ఓఫీర్ గారికి క్రీస్తు కేవలం మానవుడే. స్క్రీన్ పైన ఆయన రచించిన గ్రంథంలో నుండే ఎవిడెన్స్ పెట్టాను చూడండి. వీక్షకులారా, ఇప్పటి వరకు చెప్పిన రిఫరెన్స్ భాగం నుండి శివుడు ఎలా ఉంటాడో మనకు తెలుస్తుంది. శివుడు అసభ్యమైన క్యారెక్టర్ కలిగి క్రూరమైన స్వభావంతో అగ్లీగా ఉన్నాడు. శివుడు బలమైన లైంగిక కోరిక ఉన్నట్లుగా రసిక నృత్యం చేస్తాడు. శివుడు భిక్ష కోసం వీధిలో వేడుకుంటున్నాడు. శివుడికి కోతి లాంటి కళ్ళున్నాయి. శివుడు మురికి ప్రదేశాలను ఇష్టపడతాడు, అలాంటి చోటే కూర్చోవడానికి ఇష్టపడతాడు. శివుడు నగ్నంగా తిరుగుతూ ఉండేవాడు. శివుడు స్నానం కూడా చేయడు. శివుడు పుర్రెలను మరియు ఎముకల దండను ధరించేవాడు. ఇవి నేను ఏవో ఊహించుకొని చెప్పడం లేదు, వారి గ్రంథాల్లో రాసి ఉన్నదే చదువుతున్నాను. మరియు స్కంద పురాణంలో ఈ విధంగా ఉంటుంది. స్క్రీన్ పైన ఆంగ్లంలో రిఫరెన్స్ పెట్టాను. ఈ సందర్భం నేను ఆంగ్లంలోనే చదువుతాను, వినండి. After the Manvantara came to a close and Vaivaswata Manvantara arrived again, Maheshwara entered the sacrificial hall of Brahma with the same goose and insane person with erected penis. Other asked him whether it was one of his vratas and if so by whom was it demonstrated. They continued, "There are women here. How is it that this has been committed by you? You are worthy of being killed by us today." On being hit and hurt by the Brahmanas, the Sankara, the great holy lord, smiled and told all those Brahmins, "Why do you hit me, a lunatic who has lost his senses?" ఇవి నేను ఏవో ఊహించుకొని చెప్పడం లేదు, వారి గ్రంథాల్లో రాసి ఉన్నదే చదువుతున్నాను. అలాగే శివపురాణ కోటిరుద్ర సంహిత 4:12లోని 8-13 శ్లోకాలు ఈ విధంగా ఉంటుంది. Once the leading Brahmin devotees of Shiva, engrossed in the meditation of Shiva, went into the forest for bringing sacrificial twigs. In the meantime, Shiva himself, assuming a very hideous form, came there in order to test their devotion. He was very brilliant but stark naked. He had smeared ashes all over his body as the sole ornament. Standing there and holding his penis, he began to show all sorts of vicious tricks. It was with a mind to do something pleasing to the forest dwellers that Shiva, favorite of the devotees, came to the forest at his will. The wives of the sages were extremely frightened at this sight. The other women, excited and surprised, approached the Lord. Some embraced him, others held his hands. The women were engrossed in struggling with one another. ఇప్పుడు నేను వీక్షకులను అడుగుతున్నాను, మీరు ఇప్పుడు శివుని గురించి వారి గ్రంథాల్లో రాసుకున్నది విన్నారు కదా. ఇవి నేను ఏవో ఊహించుకొని చెప్పడం లేదు, వారి గ్రంథాల్లో రాసి ఉన్నదే చదువుతున్నాను. పరిశుద్ధుడైన యేసు ప్రభువును ఈ విధంగా శివునితో పోల్చకు మీరు అంగీకరిస్తారా? పరిశుద్ధుడైన యేసు ప్రభువును రంజిత్ ఓఫీర్ గారు ఈ విధంగా శివునితో పోల్చి సువార్త ప్రకటిస్తుంటే మీరు అంగీకరిస్తారా? అది సత్య సువార్తేనా? ప్రకటించవచ్చాలా? అది వాక్యానుసారమైన సువార్తేనా? ఇక వీక్షకులారా, ఇప్పుడు పార్వతి గురించి కూడా చూద్దాము. శివపురాణం 3:21-1-8 శ్లోకాలు, అలాగే కాళికా పురాణంలో 49-1-92 శ్లోకాలు. ఈ సందర్భం స్క్రీన్ పైన ఆంగ్లంలో పెట్టాను చూడండి. నేను తెలుగులో చదువుతాకు ప్రయత్నిస్తాను, వినండి. దేవతలు శివుడిని మరియు పార్వతిని అడ్డుకున్నప్పుడు 2 కుమారులు శివుడి వీర్యం చుక్కులతో జన్మించారు. ఈ కుమారులను శివుడు పార్వతి మైథునంలో ఉండగా మరింత ఆటంకాలు రాకుండా తలుపు వద్ద ఉంచారు. శివుడు పార్వతితో మైథునం జరుపుతుండగా తన వీర్యాన్ని ఆమెలోనికి విడువనని దేవతలకు వాగ్దానం చేస్తాడు. ఒకరోజు పార్వతి బెడ్రూమ్ నుండి గొప్ప
నిస్సారంగా అర్ధనగ్నంగా బయటకు వచ్చింది. ఆమె వక్షోజాలు దంతాల గుర్తులతో ఉన్నాయి. ద్వారం వద్ద ఉన్న ఇద్దరు కుమారులు ఆమెను అలా చూడటానికి అవకాశం వచ్చి వారు కలత చెందారు. కానీ పార్వతి కోపంగా, నేను నా భర్త తప్ప మరెవరు చూడలేని స్థితిలో ఉన్నప్పుడు మీరు నన్ను ఎందుకు చూశారు? మీరు కళ్ళు మూసుకుని ఉండాలి. మీరు ఈ అనైతిక పని చేసినందుకు మీరు కోతి ముఖాలతో మర్త్యులుగా పునర్జన్మ పొందుతారు. అప్పుడు వారు దయనీయంగా ఉన్నారు. మరియు అకస్మాత్తుగా బయటకు రావడం ఆమె తప్పు అని నిరసన వ్యక్తం చేశారు. మరియు వారు ఆమెను మర్త్యరాణిగా మారమని శపించారు. మరి శివుడు ఆమె భర్తగా ఉంటారు. ఈ తారావతి చంద్రశేఖర ఉత్తాంతరం. తద్వారా వారికి తాము కుమారులుగా వేతాళ మరియు భైరవులుగా తిరిగి జన్మించారు. వీక్షకులారా, ఇక్కడ శివుడు పార్వతి నిజమైన భౌతికముగా భార్యాభర్తలుగా ఉండడం, వారు మైథునంలో కూడా గడపడం, వారికి పిల్లలు కలగడం కూడా చూస్తున్నాము. ఇప్పుడు చెప్పండి, పార్వతికి మరియు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన దేవుని సంగమునకు ఏమైనా పోలిక ఉందా? ఇలా పోల్చడం అసత్య సువార్త కాదా? పైగా వీరు తీసుకున్న రిఫరెన్స్ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 31-32 వచనాలు. హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకును, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చి సంఘంను గూర్చి చెప్పుచున్నాను. అసలు ఇక్కడ కాంటెక్స్ట్ భార్యాభర్తలు ఎలా ఉండాలో వివరిస్తూ వారి మధ్య రిలేషన్షిప్ గురించి చెప్తూ క్రీస్తు మరియు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన దేవుని సంఘంలోకి ఎలా ఉందో పోల్చి వివరిస్తున్నాడు. నేను ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుండి చదువుతాను, వినండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుండి 33 వచనాలకు చదువుతాను, వినండి. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘం క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తన పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకునవలనని వాక్యంతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచకై దాని కొరకు తను అప్పగించుకున్నాను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరంను ద్వేషించిన వాడెవడను లేడు గాని ప్రతివాడును దాన్ని పోషించి సంరక్షించుకును. మనం క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకును, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండినట్లు చూచుకునవలెను. వీక్షకులారా, విన్నారు కదా? ఇప్పుడు చెప్పండి, ఇది అర్ధనారీశ్వరుడు కాన్సెప్ట్కి ఎలా సరిపోతుంది? ఆల్రెడీ నేను అర్ధనారీశ్వరుడు కాన్సెప్ట్ ఏంటో వివరించాను కదా. పైగా పార్వతి అంటే ఒకే ఒక వ్యక్తి, కానీ దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన దేవుని సంఘం ఒకే ఒక వ్యక్తి కాదు కదా. సంఘం గురించి ప్రకటన గ్రంథంలో చక్కగా చెప్పబడింది. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9-10 వచనాలు. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనంలో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనపడెను. జాగ్రత్త వినండి, ఒక గొప్ప సమూహం కనపడెను. వారు తెల్లని వస్త్రం ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలబడి, సింహాసనాసనుడైన మా దేవునికిను గొర్రెపిల్లకును మా రక్షణకే స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగొచ్చి చెప్పిరి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఇటువంటి దేవుని సంఘమును పార్వతితో పోల్చుటకు అసలు ఎలా బుద్ధి పుట్టిందో కదా. ఎంత వక్రంగా ఆలోచిస్తే ఇలాంటి ఐడియాలు వస్తాయో కదా. ఇదంతా నాన్సెన్స్ కదా. ఊహాజనిత కల్పన పుస్తకం హైందవ క్రైస్తవం అనటానికి పోలిక చాలదా? పైగా సత్యలోకం నుండి డైరెక్ట్ గా ఓఫీర్ గారికి డెలివరీ అయిందట ఇందులోని సమాచారం. వీరు కేవలం వక్ర ఆలోచనతో కలంకితమైన మచ్చతో కూడిన దుష్టమైన పుక్కటి పురాణాలను ఊహాజనిత కల్పిత క్యారెక్టర్లతో యేసు ప్రభును మరియు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన దేవుని సంఘమును పోల్చి హైందవులను ఏమార్చి అసత్య సువార్త చెబుతూ కేవలం తమ సంఘంలో సంఖ్యను పెంచుకుంటున్నారు తప్ప ఎవరిని రక్షణలోకి నడిపిస్తున్నట్టు అనిపించడం లేదు. ఓపెన్ మైండ్ తో చూసేవారికి ఏది లేఖనముల ప్రకారం సువార్తో ఏది అసత్య సువార్తో నిర్ణయించుకుంటారు. ఈ వీడియో చూశాక ఇది హైందవుల కోసం రచించిన గ్రంథం, మీకెందుకంటూ ఇలా చేసి మేము ఎందరినో రక్షించామంటూ డంకా బాజాయిస్తున్న ఓఫ్రిస్టులకు ఒక విన్నపం. అయ్యా ఓఫ్రిస్టులు, మీరు ఈ ఊహాజనిత కల్పన కథలు చెప్పి ఈ చెత్త పుస్తకం ద్వారా ఆత్మను రక్షిస్తున్నామని భ్రమలో ఉన్న మీకు కొన్ని లేఖనాలు చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12-14 వచనంలో, దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థముగా ఏర్పరచాను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థములకు సంచకరుగా ఉన్నాడు. విన్నారా ఓఫ్రిస్టులు? మీ ప్రమేయం ఏమీ లేదు. మేము ఇన్ని సంఘాలు కట్టాం,
ఇన్ని ఆత్మలు రక్షించాం అని డబ్బా కొట్టుకోవడం ఇక్కడనే ఆపేస్తారా? ఎప్పుడైతే మీరు మీ తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి మేము అని లెక్కలు చెబుతూ డబ్బాలు కొట్టుకున్నారో అప్పుడే అందరికీ అర్థమైంది మీరు క్రైస్తవులు కాదు, కేవలం ఓఫిరిస్టులు అని. వాక్యం స్పష్టంగా చెబుతుంది, దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచునని. అలాగే రక్షణ మీరు ప్రకటిస్తున్న అసత్య పోలికలతో కూడిన కల్పనా పుస్తకాల అసత్య సువార్త వలన రాదు, అసత్య సువార్త వలన రాదు. రక్షణ కేవలం సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా కలుగుతుంది. ఆ రక్షణ సువార్తను గురించి పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో స్పష్టంగా చెప్పారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలోని 1 నుండి 4 వచనాలు చదువుతాను, వినండి. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని అందే నిలిచినారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశం మీరు గట్టిగా పట్టుకుని ఉన్నాడలా ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. జాగ్రత్తగానండి, ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. నాకు ఇవ్వబడిన ఉపదేశంను మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము. ఓఫిరిస్టులు జాగ్రత్త వినండి, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఈ సువార్త సత్య సువార్త. దీనిని విశ్వసించిన వారు మాత్రమే రక్షణ పొందుతారు. వేదాలలో క్రీస్తు పోలికలున్నాయనో లేదా వేదాలలో చెప్పిన దేవుడు బైబిల్ దేవుడు ఒక్కడే అని, ఇవి సత్యలోకం నుండి దేవుడే నాకు బయలుపరిచాడని చెబుతూ ప్రజలను ఏమార్చి చెప్పేది అసత్య సువార్త. అలా చేసి మీరు గుంపును పోగేసుకుంటారు కానీ ఆత్మలను రక్షణలోకి నడిపించరు. మీరే చెప్పుకుంటున్నారు అలా చెప్పి తీసుకొచ్చి నిజ దేవుడిని పరిచయం చేస్తామని, కానీ లేఖనాలు మీకు విరుద్ధంగా సాక్ష్యం ఇస్తున్నాయి. మీరు ప్రకటించాల్సిన సువార్త లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినం లేపబడెను. అలాగే అటుపై కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోని మొదటి అధ్యాయంలోని 21-22 వచనాలు కూడా చదువుతాను, వినండి. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉన్నట్లుగా మమ్మను స్థిరపరిచి అభిషేకించినవాడు దేవుడే. జాగ్రత్త వినండి, స్థిరపరిచి అభిషేకించేవాడు దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరును అనుగ్రహించి ఉన్నాడు. స్పష్టంగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ కార్యం చూస్తున్నాం ఒక ఆత్మ రక్షించబడటంలో. మీ చెత్త పుస్తకం ద్వారా మేము క్రీస్తును తెలుసుకున్నామని ఎవరైనా చెప్తే దయచేసి వారిని లేఖనాల ద్వారా నిజమైన క్రీస్తును తెలుసుకోమని చెప్పండి. ఓఫిరిస్టులు ప్రకటించే యేసు కేవలం మానవుడిగా భూమిపై జీవించాడు, కానీ బైబిల్లో చెప్పబడ్డ యేసు 100% మానవుడిగా 100% దేవుడిగా భూమిపై జీవించాడు. 100% మానవుడిగా 100% దేవుడిగా ఉన్న యేసు ప్రభు వారే లేఖనముల ప్రకారము మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇదే రక్షణ సువార్త. ఇదే ప్రతి క్రైస్తవుడు ప్రకటించాల్సిన సత్య సువార్త. స్పష్టంగా ఓఫిర్ గారు చెప్పేది అసత్య సువార్తే. వీక్షకులారా, మీరు జాగ్రత్తగా వినండి. రంజిత్ ఓఫిర్ గారు ప్రభురాత్రి భోజన రహస్యం అనే తన పుస్తకంలో స్పష్టంగా యేసు ఈ భూమి మీద జీవించిన అద్భుతమైన జీవితాన్ని కేవలం ఒక మానవుడిగానే జీవించాడు తప్ప దేవునిగా కాదు అని మొదట మనం స్పష్టంగా గ్రహించాలి అని రాశారు. అంటే ఇప్పుడు ఓఫిర్ గారి ప్రకారం కల్వరి శిలువపై మరణించింది కేవలం మానవుడిగా ఉన్న క్రీస్తు మాత్రమే. ఇప్పుడు మరి లేఖనాలు స్పష్టంగా దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును అని స్పష్టంగా అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనంలో చెప్తుంటే ఇప్పుడు ఎవరు సత్యము? ఓఫిర్ గారు సత్యమా, లేఖనములు సత్యమా? ఓఫిర్ గారు ప్రకటించేది సత్య సువార్త లేక లేఖనముందున్న సత్య సువార్త? మీరే నిర్ణయించుకోండి. వీరు హైందవ గ్రంథాలలో పోలికలు చూపించి ప్రకటించేది కూడా అసత్య సువార్తే. దీని గురించి పేతురు ఇలా రాశాడు. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 16 నుండి 18 వచనాలు చదువుతాను, వినండి. ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు గాని, మరలా చదువుతాను వినండి. ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు గాని, ఆయన మహాత్మ్యమును మేము కళ్ళారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యుద్ధకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటినిమి. విన్నారా? స్పష్టంగా బైబుల్ నందే క్రీస్తు ప్రత్యక్షత. ఇంకా ఇతర గ్రంథాల్లో క్రీస్తు ప్రత్యక్షత లేదు. మీరు చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి యేసుక్రీస్తును ప్రకటిస్తున్నారు. మీరు హైందవ క్రైస్తవ్యం ద్వారా ప్రకటించేది ఇలాంటి క్రీస్తునే. ఇది 100% వాక్య విరుద్ధం. ఓఫిర్ గారు, మీరు హైందవ క్రైస్తవం పుస్తకం ద్వారా
అర్ధనారీశ్వరుడు అనే అధ్యాయంలో ఈ విధంగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తును ప్రకటిస్తున్నారు. ఇది అసత్య సువార్త కాదా? ఇది 100% వాక్య విరుద్ధం కాదా? సమాధానం చెప్పాలి. ఓఫిర్ గారు మరియు ఓఫిరిస్టులు ముఖ్యంగా గమనించాల్సింది, నేను హైందవ గ్రంథాల్లో ఉన్నది ఉన్నట్టుగా చదివి వినిపిస్తున్నాను. మీలాగా కల్పన కథలు రాసి చెప్పటం లేదు. మీరు ఎలాగో బైబిల్లో నుండి కూడా కల్పన కథలు చెప్తున్నారు, అలాగే హైందవ గ్రంథాల నుండి కూడా కల్పన కథలు సృష్టించి సువార్త బోధిస్తున్నారు. ఉన్నది ఉన్నట్టు చెప్పటం అలవాటు చేసుకోండి. అటు హైందవులకు న్యాయం చేయట్లేదు, ఇటు క్రైస్తవులకు న్యాయం చేయట్లేదు. ఇది ఖచ్చితంగా అసత్య సువార్త.